మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కలవడానికి వచ్చిన తమను అడ్డుకోవడం ఏంటని ఆగ్రహిస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో గదుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అన్నారు. అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేర్లను చేర్చి కొన్నేళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అనర్హులను తొలగించి అర్హులకు మార్కెట్లో గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ అంటే పబ్లిక్ ఆఫీస్ కదా మరి పబ్లిక్ ఆఫీస్ అయినప్పుడు మేము పోయి కమిషనర్ని కలుస్తానికి గేట్ వేసినందుకు గేట్ అంటే ప్రభుత్వ ఆఫీసులు కూడా గేట్ వేయమని చెప్పిందా మీ ప్రభుత్వం? డిపార్ట్మెంట్ వాళ్ళకు మీ గవర్నమెంట్ ఎవ్వరం ఇక్కడికి రాలేదు సార్. దయచేసి మేము మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం సార్, మమ్మల్ని పంపాలి. మీరు లేదు సార్, అందరం పోతాం సార్, మీరు లైన్లో ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భిష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో, అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో, మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు, వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో, సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులు అయినటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5 పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిందంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకి వెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, ఇక్కడ సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీన్ని 4 సార్లు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది సార్, మరి మేము 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నామో, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైసా కూడా లేదు. ఇవాళ వినోద్ గారు సంవత్సరంన్నర అయింది, ఇక్కడ గెలిచి సంవత్సరంన్నర అయింది.
ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు, వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. కానీ మేము మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులనే మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే పార్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిందే తప్ప ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు, మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పట్టాలు ఇప్పడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లి ప్రజలందరికీ తెలుసు, బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ తెలుసు, ఇవాళ పట్టాలు అనేటివి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే బెల్లంపల్లిలో పట్టాలు వచ్చినాయి, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాగే మరి 58, 57 జీవో ప్రకారం కూడా ప్రభుత్వ భూమిలో ఎవరైతే కబ్జాలో ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రజలు గమనించాల్సిందిగా నేను వేడుకుంటూ మరి ఇమ్మీడియట్లీ మరి 5 పేర్లు అయితే ఎవరైతే ఒక కౌన్సిలర్ భార్య, ఒక కౌన్సిలర్ కొడుకు, అట్లాగే చైర్మన్ గారి బంధువు ఎవరైతే ఉన్నారో ఈ 4-5 పేర్లు ఏదైతే కూరగాయల మార్కెట్కు సంబంధం లేని వాళ్ళని ఎవరినైతే పెట్టిరో ఇమ్మీడియట్లీ వాళ్ళని క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరం అనుకుంటే హైదరాబాద్లో మరి వీరి హెడ్ ఆఫీస్కు పోయి కూడా మరి తప్పకుండా మేము దీనికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్ళి మేము తప్పకుండా ఈ విషయాన్ని విన్నవించి ఇక్కడ ఎవరైతే అధికారులు మరి తప్పుడు పని చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ వచ్చినాం. మున్సిపల్ కమిషన్ కలవడానికి వస్తే ఇవాళ పోలీస్ అధికారులు మరి గేట్లకు తాళాలేసి మమ్మల్ని పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఒక వ్యక్తి నెన్నెల మండలానికి సంబంధించిన వ్యక్తిని ఇంకొక ఆర్ఎంపీ డాక్టర్ చంపితే వాళ్ళు న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మీద కూడా రోడ్డు మీద కూర్చున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు మరి మేము పేపర్లో చదవడం జరిగింది. అంటే ఇవాళ చూస్తున్నాం పోలీస్ అధికారులు పూర్తిగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మరి న్యాయంగా చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చదువుకొని వాళ్ళు కూడా మరి ప్రమాణ ఉద్యోగంలో చేరేటప్పుడే మేము ఎవ్వరికి కూడా అన్యాయం చెయ్యం, చట్ట ప్రకారం మేము చేస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు ఉద్యోగం చేసినాడు ప్రమాణం చేసి వచ్చారు. కానీ అది మర్చిపోయి ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇంతేకాదు ఇవాళ స్థానికైనటువంటి మరి ఎమ్మెల్యే గారు ఎంత ఘోరంగా చేస్తుంటే అందరూ అనుకుంటారు ఆయన చాలా అమాయకుడు మంచి వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ఆయన కింద పనిచేసే వ్యక్తులు ఇవాళ ఎవరైతే మండలానికి ఒక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తున్నారు. నిన్నటికి నేను ఇంత మా కార్యకర్తల మీద మొన్ననే పాత బెల్లంపల్లిలో ఒక కార్యకర్తను విపరీతం కొట్టడం జరిగింది. అట్లాగే నిన్నెల్లో కేసులు పెట్టడం జరిగింది. వేమనపల్లిలో 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కబ్జాలో ఉన్నటువంటి భూమిలో వేరే వాళ్ళని పంపించి గొడవ చేసి అట్రాసిటీ కేసులు పెట్టించే కార్యక్రమం పెడుతున్నారు. అట్లాగే భీమిని కన్నెపల్లి మండలంలో అదే జరుగుతున్నది. ఈ విధంగా పోలీస్ అధికారులు ఇష్టారీతిగా మరి చేస్తున్నారు. దయచేసి నేను సిపి గారికి పత్రికాముఖంగా మీడియా ద్వారా వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మీరు ఆలోచన చేయండి. మీ కింది అధికారులకు ఎస్ఐ గారి లెవెల్ కావచ్చు, సిఐ లెవెల్ కావచ్చు, ఏసీపీ లెవెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారో మీరు తప్పకుండా న్యాయం చేయాలి మా కార్యకర్తలకు అని చెప్పేసి మా న్యాయంగా మీరు చేపియాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం మీరు తర్వాత మాట్లాడుతున్నారు.